విశాఖ నావెల్ డాక్యార్డ్ ప్రధాన ద్వారం ఎదుట మహిళలు ఆందోళన చేస్తున్నారు. తమ భర్తల ప్రాణాలకు సేఫ్టీ కావాలని ఆందోళనకు దిగారు డాక్యార్డ్ ఉద్యోగస్తుల భార్యలు. నూతన వంతెన నిర్మాణం కొరకు ఇటీవల రహదారిని మూసివేసింది పోర్ట్ యాజమాన్యం. ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసి నావికా దళానికి చెందిన ఎస్బీసీ నుండి రాకపోవాలంటూ ఆందోళనకు దిగారు సుమారు 200 మంది మహిళలు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? గుడ్ మార్నింగ్ వైష్ణవి. ఈ రోజు నేవల్ డాక్టర్కి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్యలంతా కూడా నేవల్ డాక్టర్కి సంబంధించి విజయనగరం గేట్కి సంబంధించి ప్రధాన ద్వారం ఎదురైతే మహిళలకు ఆందోళన చేసిన పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే డాక్టర్ పేరిన నగరం విషయంలో ఆ బ్రిడ్జిని నిర్మించేందుకు దాన్ని అయితే విశాఖ పోర్టుకు సంబంధించినటువంటి కనెక్టివిటీ రాకపోయిన విధానం ఈ స్థానాలకి అనుసరించడం జరిగింది. ఈ నేపథ్యంలో మనకు జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో డాక్టర్కి సంబంధించినటువంటి ఈరోజు ఆ కుటుంబానికి సంబంధించినటువంటి డాక్టర్ ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి భార్యలు కానీ వారి పిల్లలు ఆందోళన పరిస్థితి పక్కనే ఉన్నటువంటి ఏదైతే షిప్ ఫిల్లింగ్ సెంటర్ సంబంధించిన రహదారిని తెలిసి డాక్టర్ లోపలికి వెళ్ళేందుకు ఉద్యోగస్తులకి అనుమతి ఇవ్వాలి, తమ పక్కల స్థానానికి సెక్యూరిటీ కల్పించాలని కూడా ఈ రోజు థ్యాంక్ యూ చంద్రశేఖర్.